బొర్రా కేవ్స్. అడల్ట్ 80 రూపీస్ బుకింగ్ కౌంటర్. బొర్రా కేవ్స్. ఇలా వచ్చాం మెట్లు దిగి. వరల్డ్ ఆన్ ఈవీ. ఎక్స్ప్లోర్, ట్రావెల్, ఎక్స్ప్లోర్, చార్జ్. బొర్రా కేవ్స్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్. జింగ్ అమేజింగ్. అది బయటికి, ఇది ఇన్సైడ్. ఇంకా వెళ్ళాలి. అక్కడ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నాయి. సో ఇంకా నేను వెళ్ళాలనుకోవట్లేదు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్. వచ్చి ఇది వెహికల్తో వస్తే ఖర్చు తక్కువ ఉంటుంది, పెట్రోల్ బండితో వస్తే ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో అర్థం చేసుకొని రండి, ఎక్స్ప్లోర్ చేయండి. బొర్రా కేవ్స్ కంప్లీటెడ్. వరల్డ్ ఆన్ ఈవీ యూట్యూబర్. ఫ్రెండ్స్, ఏది నమ్మాలో తెలియట్లేదు. ఇది 54 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు ఛార్జింగ్ పెట్టవసరం లేదని చూపిస్తుంది. అక్కడ ఇది 54 కిలోమీటర్లు విశాఖపట్నం, విజయనగరం 32 కిలోమీటర్లు, బౌధారం 3 కిలోమీటర్లు. ఈ కిందన ఇది విశాఖపట్నం 63 కిలోమీటర్లు. ఈ విశాఖపట్నం 63 కిలోమీటర్లు, ఆ విశాఖపట్నం 54 కిలోమీటర్లు. అదే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. సో ఏం చేద్దామంటే దగ్గరలో ఎక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంటే అక్కడ పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా ఒక 15 కిలోమీటర్లు 16 కిలోమీటర్లు వేస్ట్ చేశాను స్కూటీ మీద. ఎందుకంటే నాకు తెలియలేదు. నేను అరకు నుండి వచ్చాను కదా, సో ఇక్కడ ఇలాగా రైట్కి కట్ అవ్వాలంట. నేను చూసుకోలేదు ఏరో మార్కు అది ఏంటిని. సో నేనేం చేశానంటే స్ట్రైట్ రోడ్ అనుకొని ఇలా వెళ్ళిపోయాను అనమాట. ఇలా ఒక 6-7 కిలోమీటర్లు అంతే వెళ్ళిపోయాను. మళ్ళీ ఒక అతను ఇలాగ వెళ్ళాలంటే, అంటే ఇటువైపు మీరు ముందుకు వచ్చారు, వెనక్కి వెళ్ళాలి వైజాగ్కి అంటే, అప్పుడు ఇక్కడ అతనితో పాటు వచ్చాను అనమాట. 15-16 కిలోమీటర్లు వేస్ట్ అయ్యాయి. సో ఛార్జింగ్ కోసం నెతుకుతున్నాను కాబట్టి 15-16 కిలోమీటర్లు వేస్ట్ అయ్యాయి. లేదంటే విజయనగరంలో తేలేవాడిని నేను. ఫ్రెండ్స్, ఒక తప్పు చేశాను ఫ్రెండ్స్. ఏంటంటే యాక్చువల్గా పబ్లిక్ ఛార్జర్ ఇక్కడ ఒకటి చూపించింది. ఇగోండి, ఇది ఏంటంటే ఎంత డిస్టెన్స్, 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇందాక చూసినప్పుడు ఏంటంటే అవైలబుల్లో లేదని వచ్చింది, 0/1 అవైలబుల్ అని చెప్పి వచ్చిందనమాట. అండ్ లొకేషన్ కూడా నెట్వర్క్ సరిగ్గా పనిచేయక లొకేషన్ తెలుసుకోలేకపోయాను. అలా చాలా దూరం వెయిట్ చేసి ఇంకో 2 కిలోమీటర్ల దూరంలో ఉందంటే 2 కిలోమీటర్ల వరకు చూడడం మానేశాను. అదేమో 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. సరే అలాగా వచ్చాను కదా, ఇక్కడ కొత్త వాళ్ళ దగ్గర ఫ్రెండ్ ఉంటాడు, వాడి దగ్గర పెట్టుకుంటాం, వల్ల వెనక్కి వెళ్ళడం ఎందుకు అనుకుంటేనేమో వాడి ఇల్లు కొత్త వలస నుండి 5 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది అన్నాడు. తర్వాత ఎన్ఏడి దగ్గరది ఒక పెందుర్తిలోని 0 అవైలబుల్ ఏమో. ఇది 25 కిలోమీటర్స్ ఉంది. ఇది ఓకే, అవైలబుల్ ఉంటే పెట్టవచ్చు. అయితే ఇది 35 మినిట్స్ తర్వాత మిత్రా సూపర్ మార్కెట్ దగ్గరంట. మిత్రా సూపర్ మార్కెట్, ఏ జోన్, సుజాత నగర్.
సో ఇలాగుంటే అది ఏంటంటే ఛార్జింగ్ ఎవరో వాడుతున్నారని అర్థం అనమాట. నేనేమో అవైలబుల్లో లేదు, ప్రాబ్లంలో ఉంది అని అనుకున్నాను నేను. ఈ ఎన్ఈడి జంక్షన్కి ఏంటంటే 35 కిలోమీటర్స్, మంది ఎంత వస్తుందంటే 30 కిలోమీటర్స్ వస్తుంది. 5 కిలోమీటర్స్ తోసుకుంటూ వెళ్ళాలి. అయితే పెందుర్తి దగ్గర పెట్టాలి, సుజాత నగర్ దగ్గర, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దాటిన తర్వాత చినముసిడివాడ. ఓకే, సో పెందుర్తి దగ్గర చూద్దాం. అయితే సుజాత సూపర్ మార్కెట్, యాదగిరి ఇక్కడ ఎక్కడ ఉన్నట్టుంది, చూసేద్దాం. నేత్ర సూపర్ మార్కెట్ దగ్గర ఇదిగోండి. ఓకే, గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఓకే, నో ప్రాబ్లం, ఇంటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఛార్జింగ్ పెట్టుకొని. క్యూఆర్ కోడ్ లేదు దేవుడా, ఇది కూడా ఛార్జ్ అయిపోవాలి దేవుడా. ఛార్జింగ్ అవ్వట్లేదురా, అందుకే ఎవడ ఎట్లయినట్టున్నాడు. ఎన్నిటి దగ్గర 10 కిలోమీటర్ల దూరంలో ఇంకొకటి ఉంది, అది చూడాలైతే. ఎక్కుతుంది రో, ఛార్జింగ్ ఎక్కుతుంది. ఓకే, డన్. మిత్ర సూపర్ మార్కెట్ దగ్గర హ్యాపీ, ఛార్జింగ్ పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వ్యాలెట్లో 133 రూపాయలు ఉన్నాయి. నిమిషానికి రూపాయి తీసుకుంటాడు 8వ తారీఖు వరకు. జూలై 8వ తారీఖు అంటే ఇంకో 3 రోజుల్లో, జూలై 8వ తారీఖు నుండి నిమిషానికి ₹1.20 తీసుకుపోతున్నాడు అనమాట. అది పరిస్థితి. రేట్లు పెంచేశాడు అంటే ₹1.20 అంటే 80% ఛార్జింగ్ అంటే ₹100 అయిపోద్ది. ట్యాక్సెస్తో కలిపి 100 పైన అయిపోతుంది.